హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు మన స్టాక్ అనాలిసిస్ వచ్చేసి అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ కంపెనీ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ షెల్ఫ్ స్టేబుల్ క్వాలిటీ aquaculture products. Apex Frozen Foods Limited, one of the leading producers and exporters of processed shrimp, began its operations in 1995. The company's operations comprise hatchery, farming, pre-processing, processing and exporting of shelf-stable quality aquaculture products like shrimp. ఇక్కడ మీకు ఇచ్చారు కదా, ష్రింప్ అంటే మీకు ఏంటంటే వీళ్ళ బిజినెస్ మెయిన్ బిజినెస్ వచ్చేసి రొయ్యల వ్యాపారం, అంటే రొయ్యల బిజినెస్లో ఉన్న కంపెనీ అనమాట. ఓకేనా, ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ గమనించినట్లయితే చూసారు ఇక్కడ ష్రింప్ అని చూసారా. ష్రింప్ ఈస్ నథింగ్ బట్ మన రొయ్యలు అంటాం, మన తెలుగు భాషలో రొయ్యలు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ వచ్చేసి ఇండియాలో యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తుందండి. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 1200 crores ఉందండి. స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 384 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ గమనించినట్లయితే 27.1 ఉందండి. బుక్ వాల్యూ వచ్చేసి 141 రూపీస్ ఉంది. ఆర్ఓసిఈ వచ్చేసి 13.1% ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 10.6% ఉందండి. డెట్ టు ఈక్విటీ తక్కువగా ఉందండి, 0.38 ఉందండి. ఇండస్ట్రీ పిఈ గమనించినట్లయితే 43.4 ఉందండి. ప్లెజ్డ్ పర్సెంటేజ్ ఏమీ లేదండి కంపెనీలో. అదేవిధంగా కంపెనీ యొక్క రిటర్న్స్ గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ మీరు చూసినట్లయితే కంపెనీ వచ్చేసి 80% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగిందండి. లాస్ట్ 6 months కనుక గమనించినట్లయితే 40% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year మీరు గమనించినట్లయితే 65% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. అంటే మీకు మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. అదేవిధంగా డెట్ టు ఈక్విటీ తక్కువగా ఉన్న కంపెనీ, ఫండమెంటల్లీ గ్రోత్ ఉన్న కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు చూడండి. సేల్స్ యొక్క గ్రోత్ చూడండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు గమనించినట్లయితే మీరు చూడండి, కంపెనీ యొక్క సేల్స్ చూడండి. కంపెనీ యొక్క సేల్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, కంపెనీ యొక్క సేల్స్ ఇక్కడ 255 crores, 215 crores, 163 crores, 221 crores, 269 crores. కంపెనీ కన్సిస్టెన్సీగా సేల్స్లో గ్రోత్ కనిపించింది. కానీ మీకు చూడండి, పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కంపెనీ యొక్క సేల్స్ అనేది కాస్త తగ్గడం జరిగింది, చూసారా. కానీ లాస్ట్ క్వార్టర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, ప్రీవియస్ క్వార్టర్ కంటే లాస్ట్ క్వార్టర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక మీరు గమనించినట్లయితే కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, డిసెంబర్ క్వార్టర్ చూడండి, మార్చ్ క్వార్టర్ చూడండి, మీరు వచ్చేసి చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 10.78 ఉండండి. మార్చ్ క్వార్టర్ కనుక మీరు గమనించినట్లయితే 18.99 ఉందండి. ఓకేనా, ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడా మీకు గ్రోత్ కనిపిస్తుంది. అదేవిధంగా మీకు వచ్చేసి నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే మీరు చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీరు లాస్ట్ 2 quarters మీరు గమనించినట్లయితే డిసెంబర్ క్వార్టర్ వచ్చేసి 2.25 crores ఉన్నాయండి. అదేవిధంగా మార్చ్ క్వార్టర్ వచ్చేసి 8.37 crores ఉంది. అంటే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు వచ్చేసి ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక గమనించినట్లయితే కంపెనీ యొక్క సేల్స్ కనుక గమనించినట్లయితే మీకు చెప్పాను కదా, పాండమిక్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కాస్త సేల్స్ అనేది తగ్గడం జరిగిందండి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక మీరు గమనించినట్లయితే కంపెనీ యొక్క సేల్స్ తగ్గిన ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రము కాస్త పెరిగింది. అంటే కంపెనీలో ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి తగ్గించుకోవడం వల్ల మీకు ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు వచ్చేసి నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే మార్చ్ 2020లో కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసి 61 crores ఉందండి. మార్చ్ 2021కి వచ్చేసరికి 44 crores అయిందండి. అంటే మీ డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మీరు ఈపీఎస్ చూడండి, కంపెనీ యొక్క ఈపీఎస్ చూసారా మీరు, ఎర్నింగ్ పర్ షేర్లో మీకు గ్రోత్ అనేది కనిపిస్తుంది, చూసారా. ఎర్నింగ్ పర్ షేర్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. పాండమిక్ సిచ్యువేషన్లో మీకు ఈపీఎస్ అనేది కాస్త తగ్గడం జరిగింది. అదేవిధంగా కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ అండి. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కంపెనీ యొక్క రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ యొక్క
బోరింగ్స్ చూడండి, కంపెనీ యొక్క బోరింగ్స్ కాస్త పెరగడం జరిగింది. కంపెనీ యొక్క బారోయింగ్స్ కాస్త పెరగడం జరిగింది. కానీ కంపెనీ మాత్రము రిజర్వ్స్ని కన్సిస్టెన్సీగా పెంచుకోవడం జరుగుతుంది. చూసారా, పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ యొక్క రిజర్వ్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, రిజర్వ్స్ పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరుగుతుందండి. అంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగిందండి. అంటే ఆపరేషన్స్ నుంచి ఏదైతే క్యాష్ జనరేట్ చేసిందో క్యాష్ ఫ్లోస్లో పాజిటివ్గానే పోస్ట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మీరు గమనించినట్లయితే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 72.62% ఉందండి. ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్ ఏమీ లేదండి. డిఎస్ యొక్క హోల్డింగ్ 5.69 ఉందండి. పబ్లిక్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 21.69 ఉందండి. మీరు డిఎస్ యొక్క హోల్డింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్ట్ లిమిటెడ్, అదేవిధంగా ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్, ఇలా మంచి ఫండ్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వీడియోస్ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన యొక్క వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ కనుక మీరు గమనించినట్లయితే స్టాక్ని మీరు చూడండి. మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్న చార్ట్ వచ్చేసి మీకు వీక్లీ చార్ట్ అండి. ఇక్కడ చూడండి, స్టాక్ వచ్చేసి డబుల్ బాటమ్ అంటే చూడండి, డబుల్ బాటమ్ ఫామ్ చేసిన స్టాక్ అండి. మీరు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, డబుల్ బాటమ్ చూసారా. ఇన్ కేస్ ఈ టాప్ లెవెల్ కనుక బ్రేక్ చేసినట్లయితే స్టాక్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు వచ్చేసి 615 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, వితిన్ 2 to 3 monthsలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ని మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మన యొక్క వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.